హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ పార్ట్ 2 గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెచ్చాను భయ్య. ఇంట్రెస్టింగ్ అంటే మామూలు ఇంట్రెస్టింగ్ కాదు. వీడియో ఎండింగ్ దాకా చూడండి, మంచి రసపత్రంగా అయితే ఉంటుంది. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి భయ్య. ఇక వీడియోలో అయితే ఎంటర్ అవుతాం. కట్ చేస్తే భయ్య, దేవరా పార్ట్ 2లో మన ఎన్టీఆర్ అన్న అంటే దేవరుడు బతికే ఉన్నాడా లేదా అనేది కూడా ఈ వీడియోలో అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే భయ్య, ఫస్ట్ అనమాట దేవరా పార్ట్ 2లో మనకి ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ విలన్ అనమాట భైరా పార్ట్ 1లో. అయితే పార్ట్ 2లో బాబీ డియోల్ గారు అయితే కనబడతారు. అతను ఒక పెద్ద టెర్రరిస్ట్గా అయితే మనకైతే కనబడతారు. అయితే దేవరను చంపడానికి సైఫ్ అలీ ఖాన్ మరియు అతను కలిసి వీళ్ళ దగ్గర అయితే వీళ్ళని చంపడానికి అయితే పోతారు. అయితే దేవరా బతికున్నాడు, సముద్రం మీదే ఉంటారు, వెతకడానికి అయితే వీళ్ళైతే పోతారు. అయితే అక్కడైతే దేవరా ఎక్కడా కనబడ్డు. దానివల్ల వాళ్ళని చంపింది ఎవరు అని వెతుకుతూ అనమాట భైరా వరా దగ్గరికి అయితే వస్తాడు. అయితే వరా కాదు, వరా ఇంత భయస్తుడు ఆయన తెలిసిన వరాన్ని చంపడానికి ట్రై చేస్తారు. అయితే శ్రీకాంత్ గారు వచ్చి, మనం ఒక దేవరా ఉన్నాడు, ఇంకో దేవరాని మనం తయారు చేయకూడదు, ఎందుకంటే అతనిలో టాలెంట్ మనకైతే తెలియదు, అలాంటి టాలెంట్ అనమాట, యుద్ధంలో మల్ల యుద్ధంలో ఎలాంటి వాళ్ళని పడగొట్టాడు అని చెప్తాడు శ్రీకాంత్. దాంతో ఈ మూవీ ఇంకా కొద్దిగా రసపత్రంగా అయితే తయారవుతుంది. అయితే దేవరా పార్ట్ 1లో మనకి ఎన్టీఆర్ అన్న చనిపోయేలాగా అయితే చూపించారు. అయితే చావలేదు, పక్కాగా బతికే ఉన్నాడు. వరా అనమాట చనిపోయాడు అనుకుంటారు, కానీ దేవరా మాత్రం మన ప్రకాష్ రాజ్ దగ్గర అయితే ఉంటాడు. అది కన్ఫామ్గా అయితే జరుగుతుంది భయ్య. అదే కాకుండా వాళ్ళనమాట వీళ్ళని చంపడానికి అయితే ట్రై చేస్తారు, కానీ వీళ్ళు చంపలేరు. అయితే చంపే స్థితిలో అనమాట, అంటే వరాన్ని చంపడానికి అయితే వచ్చేస్తారు. దానివల్ల మన ఎన్టీఆర్ అంటే దేవరా వస్తాడు భయ్య. అప్పుడు ఈ మూవీ క్లైమాక్స్ మామూలుగా ఉండదు. అలాగే టెర్రరిస్ట్ అనమాట, అంటే బాబీ డియోల్ గారు ఎవరినైనా చంపేస్తారు, ఎలాంటి వాళ్ళైనా చంపేస్తారు, భారీ సైన్యమే ఉంటుంది అతని వెనకాల. ఆ రకంగా అయితే ఉండబోతుంది భయ్య దేవరా పార్ట్ 2. అయితే పార్ట్ 2లో కాకుండా పార్ట్ 3 కూడా తీయొచ్చు. అలాంటి సీక్వెన్సెస్ ఈ మూవీలో అయితే ఉన్నాయి భయ్య, నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు దాకా ఇలాంటి స్టోరీ మనం చూస్తున్నాం, అలాంటి స్టోరీ అయితే పార్ట్ 2లో అయితే మనకైతే చూపిస్తారు కొరటాల శివ గారు. అదే కాకుండా పార్ట్ 1లో జాన్వీ కపూర్ని అంత ఎక్కువసేపు చూపించలేదు, చూపించుంటే ఒక 10 minutes. అయితే పార్ట్ 2లో అనమాట తన మొత్తం ఉండబోతుంది, అంటే తన క్యారెక్టర్ బాగా అయితే ఉండబోతుందంట. అలాగే అసలు దేవరా వాళ్ళ ఫాదర్ ఏం చేసేవాడు, ఎలాంటి పనులు చేసేవాడు అనేది కూడా మనకైతే చూపిస్తారు. అంటే వరా వాళ్ళ తాతయ్య ఏం చేస్తాడు అనేది గురించి మనకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు మూవీలో. ఇక దేవరా అసలు ఎలా దొంగగా మారాడు, దేనివల్ల మారాడు అనేది కూడా మనకైతే క్లారిటీ అయితే ఇస్తారు. అదే కాకుండా వర అంటే సముద్రంలో పోయిన వాళ్ళని మొత్తం వర అయితే చంపేస్తాడు భయ్య, ఆల్మోస్ట్ అనమాట. ఇలా ఎక్స్ ఆకారం పెట్టి వాళ్ళని చంపేస్తాడు. అయితే వాళ్ళందరిలో వర ఒక్కడైతే బతుకుతాడు. వర ఒక్కడే ఎందుకు బతుకుతాడు అని అనమాట భైరా ఆలోచిస్తూ ఉంటాడు భయ్య. భైరా కొద్దిగా తెలివిగా అయితే ఆలోచిస్తారు. అయినా సరే తన కొడుకేగా, దానివల్ల వదిలేవచ్చుగా అని అనుకుంటాడు భయ్య. అసలు పార్ట్ 2 మామూలుగా అయితే ఉండదు భయ్య. అసలు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్లా ఉండొచ్చు. అలాంటి సీక్వెన్స్ అయితే, అలాంటి విఎఫ్ఎక్స్ అయితే, అలాంటి బ్రెయిన్ అయితే ఈ మూవీలో కొరటాల శివ గారు అయితే వాడుతున్నారు. అయితే మన ఎన్టీఆర్ అన్న ఇప్పుడే తీరు పార్ట్ 2 అనమాట. దాదాపు ఈ పార్ట్ 2 రావాలంటే 4 years అయితే పడుతుంది. ఎందుకంటే ప్రశాంత్ నీల్తో ఒక మూవీ ఉంది, అలాగే ఎన్టీఆర్ వార్ 2 మూవీ అయితే ఉంది రితిక్ రోషన్ కాంబినేషన్లో. ఇలాంటి మూవీ ఉండడం కారణంగా ఇప్పుడైతే మన ఎన్టీఆర్ అన్న ఈ దేవరా పార్ట్ 2 అయితే తీయలేడు. అయితే భారీ హైప్ అయితే వస్తుంది భయ్య ఇప్పుడు అనమాట ఆ మూవీకి. ఎందుకంటే ఈ రోజు కనుక Day 5 రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్ వసూలు చేసింది. ఇది ఎన్టీఆర్ అన్న పవర్. దేవరా మూవీ పార్ట్ 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.